అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో విపిఆర్ ఫౌండేషన్ ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ పంపిణీ చేస్తోంది. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అర్హులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో విద్య, వైద్యం, ప్రజలకు మంచినీళ్లు కూడా ఉన్నాయన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల్ని కూడా చేసినట్లు వేమిరెడ్డి తెలిపారు. సొంత నిధులతో కోవూరు నియోజకవర్గంలో 25 సంవత్సరాల నుండి పంట కాలువలు పూడిక తీయక రైతులు ఇబ్బంది పడుతుంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువల పూడికలను కూడా తీయించామన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ విశిష్టమైన పోలీసు సేవలు అందిస్తున్నారని, ఆయనలో తనకు నచ్చింది మాటలు తక్కువ పనులు ఎక్కువ అని ఎంపీ వేమిరెడ్డి కితాబిచ్చారు. మొత్తం పడుతుంది. మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి మనము ఎలాగైతే ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాళ్లలో చేస్తారు అని చెప్పి మనం చెప్పుకున్నామో, ఆ విధంగా మీ అందరికీ తెలుసు, దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 అని మనం ఏ రకంగా అయితే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశామో, మొదటి నెల నుంచే మనం అందరము పోయి అందిస్తున్నాము. దానికి నిజంగా మనము మన ముఖ్యమంత్రి గారికి ఈ దివ్యాంగుల దినోత్సవం రోజు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ ఒక స్కూల్ ఉంది, భవిత కేంద్రం అని ఒక స్కూల్ ఉంది. ఇప్పుడే అక్కడ అందరూ దివ్యాంగుల పిల్లలు ఉన్నారు. సో ఇప్పుడే మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అక్కడ టాయిలెట్స్ కొన్ని అస్సలు లేవంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఈ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళకి టాయిలెట్ కట్టిపించమని చెప్పి ఇమీడియట్ గా స్టార్ట్ చేయమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. మన చీఫ్ గెస్ట్గా వచ్చిన కృష్ణకాంత్ సార్ ఎస్పీ గారు రావడం చాలా సంతోషం. ఎందుకంటే సార్ నేను గమనించింది ఒకటే, మాటలు తక్కువ కానీ పని ఎక్కువ. ఎక్కడ కూడా మీరు గమనించారో లేదో, ఏ స్టేట్మెంట్లో కానీ ఎటువంటి వివాద వాటిల్లోకి పోరు. కానీ ఆయన చేయాల్సింది ఖచ్చితంగా బ్రహ్మాండంగా జిల్లాలో ముందుకు తీసుకుపోతున్నాడు. అది మీ అందరూ కూడా గమనించుంటారు. ఈరోజు మనకి వరల్డ్ డిసేబుల్డ్ డే రావడం మనందరికీ కూడా చాలా సంతోషం. నేను రావడం కూడా, నాకు సార్తో నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషం. ఈరోజు ఉదయగిరిలో ఈ కార్యక్రమం ఉండింది, కానీ వర్షం వల్ల అది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడే ప్రశాంత్ మేడం చెప్పినట్టు ఆడ చాలా పెద్ద ప్రోగ్రాం చేసినాం, కానీ మొత్తం దాన్ని చేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తుంటే వర్షం స్టార్ట్ అయింది. ఈడ కూడా మనం ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. నేను ఒక్కటే చెప్పేది, ఈ ఫౌండేషన్ దాదాపు మేము అమృతధార స్కీమ్లో ఈ గ్రామాల్లో దాదాపు 160 వాటర్ ప్లాంట్లు ఇచ్చడం. ఫ్లోరైడ్ కంటెంట్ వాటరు మన ఉదయగిరి కానీ, ఆత్మకూరు, కోవూరు, కావలి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ ని మనం ప్యూరిఫై చేసి ఈ ఆర్ఓ ప్లాంట్స్ లో మంచి శుద్ధమైన వాటర్ ఇస్తున్నాం. ఈ ప్లాంట్స్ దాదాపు 2017 నుంచి పెట్టున్నాము, దాన్ని నడిపిస్తున్నాం. మెయింటెనెన్స్ అంతా మా ఫౌండేషన్ తరఫునే. నాకు నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం ఏదంటే, నేను చేసే వాటిల్లో, ఈ ఫౌండేషన్ ద్వారా చేసే వాటిల్లో వాటర్ ఇవ్వడం గ్రామాల్లో. ఈ ఆరో ప్లాంట్స్ వల్ల
చాలా మంది ప్రజలు ఇంత ముందు నేను గ్రామాలకు పోయినప్పుడు కిడ్నీ ప్రాబ్లం అని ఇటువంటివన్నీ ఈ వాటర్ వల్లే వస్తున్నాయి. ఇప్పుడు మనము ఎన్ని విలేజెస్ లో చేయగలుగుతానో అన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ రోజు పార్లమెంట్ మెంబర్ గా అయిన తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ చేస్తా పోతున్నాం. ఎందుకంటే మనం ఏదో సేవ చేయాలని వచ్చిన వాళ్ళం. ఇటువంటి సేవ కంటే మించింది ఏది లేదు. నీళ్లు అనేది మినిమం ఏదున్నా లైఫ్ లో మంచి నీళ్లు అనేది దాని తర్వాతనే ఏదైనా. సో అటువంటి కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాము. ఈరోజు ఈ ట్రైసైకిల్స్ కూడా ఇవ్వడం, ఎందుకంటే జిల్లా మొత్తం చూసాం.